ఇంకా ఇవాళ మార్నింగ్ నుంచి అయితే ఇక మేము ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాము. అట్లా ఇక ఇంట్లో పని అయిపోయింది, పూజ అయిపోయింది. ఇక యాక్చువల్గా గుడి అనుకుండే, ఇంకా చింతలకి ఇంజెక్షన్స్ వేసుకొచ్చినాక ఇక మా ఆయన మూడ్ అయితే ఎటు పోయిందో నాకు కూడా అర్థం కాలేదు. గుడి కన్ను ఉండే కానీ మళ్ళీ గుడి అయితే క్యాన్సిల్ చేసేసిండు. అడిగితే ఏదో చెప్పిండు, ఓపిక లేదు ఏదో అంటే. ఇంజెక్షన్స్ తర్వాత మళ్ళీ మేము పటాన్చేరు వెళ్ళుండే, చిన్న వర్క్ ఉండి, బ్యాంక్ వర్క్ ఉండి, ఇంకా అక్కడే మాకు చాలా అంటే చాలా టైం ఎక్కువ అయిపోయింది. సో ఇక ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా ఓపిక అంతా నశించింది ఆయనకి. ఇంకా సాయంత్రం అట్లా ఖాళీగా ఉంటాం కదా, మూవీకి వెళ్దామా అనేసి అడిగిండు. సరే పోదాం అనగానే టికెట్స్ అయితే బుక్ చేసేసిండు. ఇంకా మేమైతే ఎప్పుడు వచ్చినా ఈ థియేటర్కే వస్తాము. ఇది ఒకటే స్క్రీన్ ఉంటుంది, చిన్న థియేటర్ అయినా సరే చాలా మంచిగా ఉంటుంది, లగ్జరీగా నీట్గా ఉంటుంది. అందుకని ఎక్కువ ఇక్కడికి రావడానికి ఇష్టపడతాం. ఇంకా లాస్ట్ టైం మా ఇంటి బంగారం మూవీకి వచ్చినప్పుడు అయితే కొంచెం లేట్ అయిపోయింది, 10 minutes మూవీ అయిపోయిందని చెప్పేసి కోపడ్డాను. అందుకని చెప్పేసి ఈసారి అయితే తొందరగానే తీసుకొచ్చిండు, 1/2 hour ముందు తీసుకొచ్చిండు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అంతసేపు ఖాళీగా ఉండి ఏం చేస్తాం, టీ తాగుదాం అని చెప్పేసి ఇక టీకి అయితే పక్కనున్న స్టాల్కి అయితే వచ్చేసినాం. టీ తాగేసినాం. ఇంకా నా లక్కీ బాబు అయితే ఐస్ క్రీమ్ తింటుండు. వాడికైతే ఈ మధ్య బాగా అవుట్ సైడ్ క్రేవింగ్స్ అయితే బాగా అవుతున్నాయి. బయటికి వెళ్ళినామంటే ఐస్ క్రీమో, చాక్లెటో, బిస్కెట్సో ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు. ఇంకా మాకైతే వాడికి ఎంత అవుట్ సైడ్ ఫుడ్ పెట్టొద్దు అనుకున్నా సరే ఇంకా ఎవరినో ఒకరిని చూసి ఎప్పుడో ఒకసారి అడుగుతాడు. నార్మల్గా అయితే రెగ్యులర్గా అడగడు, ఎప్పుడో ఒకసారి. కాబట్టి ఇంకా మా ఆయన అయితే ఇంకా ఏదో ఒకటి కొనిస్తాడు నేను వద్దన్నా సరే. ఇంకా ఫైనల్గా చాయ్ తాగినాం. ఇంకా మా లక్కీ బాబు ఐస్ క్రీమ్ కూడా తినేసిండు. ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా అమ్మ ఏమన్నా సతాయిస్తుంది, అదేమో మెల్ట్ అయిపోతుంది, వాడేమో తినట్లేదు, ఫుల్గా సతాయించిండు. ఇంకా ఫైనల్గా పోదామని చెప్పేసి బయటకు వచ్చినాక ఇక్కడ కనిపిస్తుందా మాంగళ్య స్టోర్, అదేనండి మొన్న రాజశేఖర్ నగర్ వచ్చి ఓపెన్ చేశారు, రిబ్బన్ కట్ చేశారు కదా, అదే అది స్టోరు, ఆర్సీపురం దగ్గర పక్కలే థియేటర్. ఇక వచ్చేసినాం. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఎందుకో మూవీ టైం కూడా కొంచెం డిలే చేసిర్రు. యాక్చువల్గా 6:30కి, బట్ 6:47కి ఏమో స్క్రీన్ పైన వేసిర్రు మూవీ. ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇంకొకరు ఎంటర్ అవుతానే ఉన్నారు. కానీ మూవీ అయితే అసలు నిజంగా చెప్తున్నా, అసలు మస్తు అంటే మస్తు ఉంది. నేను అఖిల్ హల్లో తప్ప ఇంకే మూవీ చూసలేను, ఈ మూవీ చూస్తున్నాను. ఎంత బాగుందో అసలు. ఇంకా లాస్ట్లో ఇంకా మూవీ అంతా అయితే సూపర్గా ఉంది, మస్తు సాటిస్ఫై అయినాను. ఇక నైట్ అయిపోయింది, 9:30 9:40 అవుతుంది. ఆకలేస్తుందంటే ఇక తినడం కూడా ఈరోజు బయటని అని చెప్పేసి ఇక బిర్యానీ తీసుకున్నాం. ఇదండి ఇవాళ మొత్తం, ఇంకా రోజు మొత్తం. ఓకే.